కుటుంబం అంతా ప్రశాంతంగా ఉన్నప్పుడే కుటుంబం సంతోషంగా ఉంటుంది. కానీ ఎప్పటికి పొద్దున లేస్తే రాత్రి వరకు కూడా ఏదో ఒక సందర్భంలో అత్తాకోడళ్ళ మధ్య ఏదో ఒక వివాదం. సో దీనికి సమస్యకి పరిష్కారం ఉందా అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. సో ఆ సమస్య పరిష్కారానికి కోసమే ప్రజెంట్ మనతోటి గురువు గారు ఉన్నారు. బ్రహ్మంరాజు గురువు గారు మాట్లాడతారు. గురుగారు నమస్కారం. సో ఇల్లు ప్రశాంతంగా ఉండాలి అంటే ఇంట్లో ఉండే వాళ్ళు కూడా చాలా ప్రశాంతంగా ఉండాలి. అప్పటికప్పుడు ప్రేమగా ఉంటారు, అప్పటికప్పుడు వైరంగా ఉండే పరిస్థితి. ఏంటి దీనికి కారణం? అత్త కోడళ్ళ గొడవలకి పరిష్కారం ఉంటుందా? కంపల్సరిగా. అయితే ఒక ఇంటి నుంచి ఒక కోడలను తెచ్చుకునేటప్పుడు ఒక పెళ్లి చేయాలనుకున్నా అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి. 7 తరాలు ఇప్పుడు చూడాల్సిన అవకాశం కూడా అంత ఓపిక కూడా జనాలకు లేదు. అవకాశం కూడా ఇవ్వట్లేదు. లేదు. కాకపోతే ఏంటంటే తన తల్లిదండ్రుల క్యారెక్టర్ అలాంటిది. తన క్యారెక్టర్ అది అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు. ఈ రెండే వాళ్ళ సబ్జెక్టులు చూసేది. ఇక ఆస్తుపాస్తులు గొడవ అంటవా, ఈ ఆస్తుల నుంచి వచ్చేది ఏది మనకు ముందుకు రాదు. ఐక్యత మనకు ముందుకు వచ్చేది. సంసారంలో అత్తాకోడళ్ళు, ఇటు కొడుకు తండ్రి వీళ్ళందరూ బాగుండాలి అంటే ముందుగా పెళ్లి చేసి పంపించే అత్తగారు, అటు అబ్బాయి తరపు నుంచి కావచ్చు, ఇటు అమ్మాయి తరపు నుంచి కావచ్చు, చెప్పి పంపించే మాటలు అవి తీపి మాటలుగా ఉండకూడదు. వాళ్ళకి గట్టిగా ఉండేలాగా, వాళ్ళు అర్థం చేసుకునేలాగా చెప్పి పంపించాలి. ఆ ఇంటికి అత్తగారింటికి వెళ్తున్న కోడలు ఆడపిల్ల, అక్కడ పిల్ల కానీ ఇక్కడ పిల్ల కాదు. పెళ్ళి అయిన తర్వాత, పెళ్లి కాకముందు నువ్వు 100 చేసినా 100 మాట్లాడినా అక్కడ చెల్లిపోతుంది. ఆ మాటలు అత్తగారింట్లో చల్లవు. ఎందుకంటే అక్కడ అత్తగారు, మామగారు, భర్త గారు, మర్ది గారు, బావగారు, కుటుంబంలో బంధుమిత్రులు చాలామంది ఉంటారు. వీళ్ళందరినీ నువ్వు ఐక్యత చేయలేవు. కాబట్టి ఏంటంటే ముఖ్యంగా నువ్వు ఆలోచించాల్సింది నీ అత్తగారి కుటుంబం గురించి, నీ భర్త సమస్యల గురించి. నీ ఇంటికి వచ్చిన తర్వాత అందరితో కలివిడిగా ఉంటావు నువ్వు. అత్తగారు కొంతమంది ఉండరు. మనం కొనుక్కొచ్చుకున్నాం కదా కోడల్ని, కోడలు తీరులో ఉండాలి, అత్త తీరులో ఉండాలి అనుకుంటారు. నిజానికైతే అత్త కోడలు తల్లి కూతురుతో సమానంగా ఉండాలి. అప్పుడే సమస్యలు రావు. ఈ సమస్యల్లో వేరొకరు కూడా దాన్ని వేలెత్తి చూపించి వాళ్ళకి కళా పుట్టించే వాళ్ళు కూడా ఉంటారు, మధ్య వ్యక్తులు. వాటిని చెవిలో ఇరుగురు తీసుకోకూడదు అత్త కోడలు. అప్పుడే ఆ సంసారం బాగుంటుంది. రెండోది, తల్లిగారి మాటలు ఎక్కువగా విని ఈ అత్తగారు గుర్తుని తీసుకుపోయి తల్లిగారితో చెబుతున్న స్త్రీ ఆ సంసారం నిలబడదు. దాంతో గొడవలు అవుతూనే ఉంటాయి. ఇకపోతే భర్త, కొడుకు, వాడు 24 గంటలు చెప్పుడు మాటలని భార్యతో గొడవ పెట్టుకుంటూ కూర్చుంటే వాడు సంసారంలో ముందుకు పోనీయుడు, దేనికి సంతోషంగా ఉండనివ్వడు. అలాంటి వాడికి కూడా ఒక తల్లిదండ్రి గట్టిగా మాటలు చెప్పి, భయభక్తులు చెప్పి కొడుకు కోడల్ని ఇరుగురిని కలపాలి. ఆమెకు చెప్పేది ఆమెకు చెప్పాలి, వీడికి చెప్పేది వీడికి చెప్పాలి. చెప్తేనే సంసారం అవుతుంది. వీడిని ఎగేసి ఆమెను కూర్చోబెడితే అప్పుడు సంసారం పెద్దరికంగా పోయి అది పెద్ద గొడవలకు దారితీస్తుంది. ఈ తర్వాత ఇంకా వాడు రకరకాలైన తప్పుడు ప్రయత్నాలు చేస్తుంటాడు. ఇక తప్పుడు దారులకు వెళ్ళిపోతుంటాడు. ఇక మందు అలవాట్లని, ఇంకా రకరకాల స్నేహితులతో చెడు అలవాట్లు కానీ, చెడు స్నేహాలతో తిరిగి రకరకాలైన పద్ధతులు నేర్చుకున్నప్పుడు తల్లిదండ్రులు ఇంట్లో వాడిని గట్టిగా ఖండించి మాటలతో చెప్పి బెదిరించుకుంటే దారిలోకి వస్తాడు. వదిలేసిన వారు అంటే మిమ్మల్ని పట్టించుకోడు, తన భార్యని పట్టించుకోడు, తనకు పుట్టిన పిల్లల్ని కూడా పట్టించుకోడు. వాడి జీవితం మధ్యలోనే కుక్కలు చింపిన ఇస్త్రం అయిపోతుంది. ఈ అత్త కోడళ్ళు సంతోషంగా ఉండాలి అంటే అయితే ఈ అత్త కోడళ్ళ మధ్యలో వచ్చే ఈ గొడవలు ఎలా ఉంటాయిరా అంటే, కోడలు ఏ పని చేసినా కూడా అత్తకి కొంతవరకు ఇష్టం ఉండదు. కోడలు ఎంత చేసినా కూడా చేయలేదన్న మాటే వస్తుంది. ఇకపోతే అత్త నేను చెప్పిన మాట చేయకుండా తన ఇష్ట ప్రకారం చేసుకుంటుంది, నా మాట పట్టించుకోవట్లేదు అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అయితే అత్త ఏమి చేస్తుందంటే ఏదైనా సరే పొద్దున్న లేవగానే పని చేసుకొని భర్త తర్వాత దేవుడికి దీపం పెట్టుకో, ఇంటికి సౌభాగ్యం అని చెప్పుకుంటుంది. దాన్ని ఈ రోజుల్లో ఎవరు పట్టించుకోవట్లే. ఎందువల్ల పట్టించుకోరంటే పొద్దున్న లాగానే అడావుడి, పిల్లల్ని రెడీ చేసుకోవాలి, స్కూల్కి పంపించాలి, ఇదే సరిపోతుంది వాళ్ళకి. ఇంకా వాళ్ళ దీపం పెట్టి పూజలు చేసేంత సంకల్ప బలం లేదు. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే
కనీసం ఒక 5 మినిట్స్ అయినా కూర్చొని ఒక రోజు మొత్తంలో సాయంత్రం టైం అయినా సరే దేవుణ్ణి ప్రార్థించుకొని భర్త గారు బాగుండాలి, భర్త బాగుండాలి, అత్తమామలు బాగుండాలి, కుటుంబం బాగుండాలని కోరుకోవాలి. రెండోది, చెప్పుడు మాటలు ఎక్కువ వినకూడదు కోడలు. తల్లిగారి మాటలను తీసుకుని కొద్దిగా ఏమవుతుంటే నీకు భారం అయిపోతుంది. మా అత్త నన్ను ఇంకా కష్టపెట్టేస్తుంది, మా మామ నాకు లేనిపోయి చెప్తున్నాడు, మా ఆయన నన్ను కొడుతున్నాడు తిడుతున్న మాటలు పెద్దగా వస్తుంటాయి. అప్పుడు దాన్ని బట్టి ఇంక నీ మనసులో ఇంక లేనిపోయిన బాధలన్నీ కలిగినా కొద్దీ వాళ్ళు ఇంకో నిర్ణయం తీసుకుంటారు. నువ్వు తప్పుడు దారిలో పోతున్నావు అని చెప్పేసి వీళ్ళు ఇంకొక నిర్ణయం తీసుకుంటారు. అప్పుడు ఇద్దరు సంసారంలో చిక్కులు మొదలైపోయి సంసారంలో గొడవలో పడిపోయి అవి కోర్టు వరకు వెళ్ళిపోతుంటాయి సమస్యలు. ఇంత దూరం పోతానికి కారణము నువ్వు ఓపికతో ఉండాలి. ఎందుకంటే ఆడకూతురికి ఇక్కడి నుంచి అక్కడికి వచ్చినప్పుడు ఓపికతో దిద్దుకుంటే నీ సంసారం నీదవుతుంది. లేకుంటే ఈ రోజుల్లో ఇప్పటికీ భార్యలను వదిలేసి వచ్చి బయట నిలబడిపోయారు చాలామంది పురుషులు. వాళ్ళ ఇళ్ళ తల్లిగారింటికాడే ఉన్నారు చాలామంది అమ్మాయిలు. వాళ్ళకి దారి కనపడుతున్నారు, పిల్లలను కూడా తీసుకుని వెళ్ళిపోయారు, పిల్లల్ని ఇక్కడ కొంతమంది వదిలేసి వెళ్ళిపోయారు. ఇటువంటి వాళ్ళకు కూడా కంపల్సరిగా దానికి తగినట్టుగా పరిష్కారం నేను చేస్తా. మీరు మనసులో ఏది పెట్టుకొని ఆలోచన చేయొద్దు. ఒక బరువు భారం తగ్గాలి అంటే, ఒక పరిష్కారం కావాలి అంటే మళ్ళీ కొడుకు కోడలు ఇద్దరు కలవాలి. కలిస్తేనే ఆ సంసారానికి దారి కనబడుతుంది. ఈరోజు మీరు ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. భార్య భర్తలు ఇద్దరు ఒకటే. వాళ్ళిద్దరి మధ్యలో ఐక్యత బలం ఉంటే మాత్రం ఎటువంటి సమస్యకైనా సరే పరిష్కారం చేయొచ్చు. కాబట్టి మీరు ఎక్కడున్నా, ఏ బాధలో ఉన్నా, ఏ సమస్యల్లో ఉన్నా కూడా మీ అత్తాకోడళ్ళ మధ్య జరిగిన సంఘటన కానీ, లేకుంటే మీ భార్య భర్తల మధ్యలో జరిగిన సంసార గొడవల్లో కానీ ఏదున్నా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. దానికి తగినట్టుగా నేను పరిష్కారం అందిస్తాను. అన్నీ మనము ఫోన్లో చెప్పలేము. కొన్నిటిని మనము నేరుగా వస్తేనే చెప్పగలుగుతాం, కొన్నిటిని ఫోన్లో చెప్పగలుగుతాం. కంపల్సరిగా వాళ్ళ పేరు ఫోటో పంపిస్తే కూడా ఫోన్ ద్వారా కూడా నేను చెప్పగలుగుతాను. జై శ్రీరామ్.